డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. ఒక విధంగా పవన్ కళ్యాణ్ స్థాయిని బీఆర్ నాయుడు ప్రశ్నించేశారా అన్న అభిప్రాయం కలుగుతోంది. పిఠాపురంలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తిరుపతిలో జరిగిన ఈ తొక్కిసలాటకు సంబంధించి నేనే క్షమాపణ చెప్పాను భక్తులకు. డిప్యూటీ సీఎంగా ఉన్న నేను క్షమాపణలు చెప్పినప్పుడు టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో వీళ్ళు సారీ చెప్పడానికి ఏంటి నామోసి? మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి సభ్యులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మరి భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పి తీరాలి, మీకు ఇంకో దారి లేదు అంటూ డిప్యూటీ సీఎం మాట్లాడారు. అది కూడా కొన్ని గంటల క్రితమే. దీనిపైనే ఈరోజు చైర్మన్ మీడియా సమావేశంలో విలేకరులు ప్రశ్నించారు. పిఠాపురంలో కొద్దిసేపటి కిందమే పవన్ కళ్యాణ్ టీటీడీ బోర్డు చైర్మన్, ఈఓ, ఏఈఓ అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మరి భక్తులకు క్షమాపణ చెప్పాలని చెప్పారు, డిమాండ్ చేశారు. మీకు మరి దారి లేదన్నారు, మీరు క్షమాపణ చెబుతారా అని విలేకరులు ప్రశ్నించారు. దాంతో చాలా లైట్గా తీసేసుకున్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. క్షమాపణలు చెప్తే చనిపోయిన వాళ్ళు బతికి వస్తారా అని ప్రశ్నించారు. అంతటితో ఆగలేదు, ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం మాకు లేదు అంటూ ఖరాఖండిగా చెప్పేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడితే దానిపైన స్పందించాల్సిన అవసరం మాకు లేదు అని నేరుగానే బీఆర్ నాయుడు చెప్పేశారు. క్షమాపణలు చెప్తే చనిపోయిన వాళ్ళు బతికొస్తారా అంటూ కూడా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారో కూడా చూద్దాం. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదు అనేసారు. మాట్లాడింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమిలో భాగస్వామి ఉన్న డిప్యూటీ సీఎం మాట్లాడితేనే ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదు అని బీఆర్ నాయుడు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే స్పష్టంగా చెప్పారు, క్షమాపణలు చెప్పాలి అని కాకుండా మీకు మరో దారి లేదు, చెప్పి తీరాల్సిందే, నేనే చెప్పాను, మీరు చెప్పాల్సిందే అన్నారు. బీఆర్ నాయుడు మాత్రం అవసరం లేదు, అసలు ఎవరో మాట్లాడితే దానికి స్పందించాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు నుండి ఏం చేస్తారు? మీకు మరో దారి లేదు, క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. లేదు, మేము క్షమాపణ చెప్పేది లేదు అన్నట్టుగా బీఆర్ నాయుడు మాట్లాడేశారు. మరి చెప్పి తీరాలి అన్న పవన్ కళ్యాణ్ చెప్పను అంటున్న బీఆర్ నాయుడుని ఉద్దేశించి ఏం చేస్తారు? వీళ్ళతో ఎలా క్షమాపణ చెప్పిస్తారు? అసలు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పు అంటే వీళ్ళు చెప్పేలా ఉన్నారా? ఇది ఎంత దూరం ఆగుతుంది అన్నది. ఒకవేళ ఈరోజు క్షమాపణ మళ్ళీ అయినా సరే పవన్ కళ్యాణ్ చెప్పించకపోతే కూటమిలో పవన్ కళ్యాణ్కు ఉన్న విలువ ఇదేనా? కనీసం టీటీడీ ఈఓ, చైర్మన్ చేత ఒక క్షమాపణ కూడా చెప్పించలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అన్న అభిప్రాయం అయితే ప్రజల్లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు నుండి రియాక్షన్ రావాలి, అది ఎలా ఉంటుంది అన్నది చూద్దాం.